నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ వివాదం ముగిసినట్టేనా అంటే ఎండ్ కార్డ్ పడింది అంటున్నారు. ఎండ్ కార్డ్ పడితే పడుండొచ్చు, కానీ విద్యార్థుల వాక్ స్వాతంత్రాన్ని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది అన్నట్లే బిహేవ్ చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అసలు నల్సార్ వర్సిటీ స్టూడెంట్స్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఓవర్ యాక్షన్ ఎవరిది అనేటువంటి అంశంతో పాటు అసలు బీసీఐకి ఉన్నటువంటి పరిమితులేంటి, నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో పాటు మిగతా విద్యార్థులకి ఉండాల్సినటువంటి పరిమితులేంటి, ఈ అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఫౌండర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మదన్ మోహన్ మిశ్రా చాలా పొలిటికలైజ్ అయిపోయి అని బేసికల్గా బీజేపీ ఎంపీ కాబట్టి ఓవర్గా థింక్ చేసి ఇట్లా యాక్షన్ తీసుకున్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాన్ని కాస్త పాజిటివ్గా తీసుకోకపోయి ఉంటే బహుశా ఇది పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చునేది ఇండియాలో. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పక్కనెత్తు శ్రీకాంత్ గారు, యాజ్ అన్ అడ్వకేట్గా ఎవరి వైపు ఉంటారు మీరు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైపు ఉంటారా, లేకపోతే నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వైపు ఉంటారా? నేను రాజ్యాంగం వైపు ఉంటాను. ఎందుకంటే నల్సార్ యూనివర్సిటీ అయినా, బార్ కౌన్సిల్ చైర్మన్ అయినా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, వీళ్ళెవ్వరూ సుప్రీం కాదు మనకు. భారతదేశంలో రాజ్యాంగం సుప్రీం. సో నా పక్షం నల్సార్ స్టూడెంట్ వైపు కాదు, బార్ కౌన్సిల్ చైర్మన్ వైపు అసలే కాదు. నా పక్షం ఎప్పుడూ కూడా రాజ్యాంగం వైపే. రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగ విలువలు ఏం చెప్తున్నాయి అనే దాని మీదే మన నిర్ణయం ఆధారపడి ఉండాలి. అయితే పక్షం అని అన్నారు కాబట్టి ఇది నా ప్రిలిమినరీ స్టాండ్. పక్షం అని అన్నారు కాబట్టి మీకు ఒక చాలా ఇంపార్టెంట్ లీగల్ ప్రిన్సిపల్ చెప్తాను. ప్లీజ్. జుడిషియస్ క్యారెక్టర్ అంటాం. సో ఈ జుడిషియస్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు, జుడిషియరీలో ఉండే వాళ్ళందరికీ జుడిషియస్ క్యారెక్టర్ ఉండాలి అనేది ఒక ఎక్స్పెక్టేషన్, అది లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. అది సాధారణంగా ఉండాలి, మీకు నాకు అందరికీ ఉండాలి జుడిషియస్ క్యారెక్టర్ అనేది. బార్ కౌన్సిల్ చైర్మన్కి ఈ జుడిషియస్ క్యారెక్టర్ ఉందా అనే క్వశ్చన్ నాకు లేదు. ఓకే, నాకు క్లారిటీ వచ్చేసింది ఆయన చేసిన ఆ పనితో. ఈయన జుడిషియస్ క్యారెక్టర్ లేదు ఇతనికి అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అభిప్రాయం కూడా అదే. నేను చాలా స్ట్రాంగ్ లెటర్ని వెంటనే వన్ ఆఫ్ ద ఫస్ట్ రియాక్షన్స్లో న్యూస్ వచ్చిన వెంటనే బార్ కౌన్సిల్ చైర్మన్కి, చీఫ్ జస్టిస్ గారికి వెంటనే లెటర్ రాసి మరీ చెప్పడం జరిగింది. ఇది ఒక బార్ కౌన్సిల్ చైర్మన్ అసలు ఆయన పని ఏంటి, ఆయన పరిధి ఏంటి, అసలు ఆయనకు ఉండే పవర్ ఏంటి, ఒక వ్యక్తిని ఎన్రోల్ చేయాలా చేయకూడదు అనడానికి బార్ కౌన్సిల్ చైర్మన్కి పవర్ లేదు. ఏ చట్టంలో ఉంది బార్ కౌన్సిల్ చైర్మన్ పవర్? హూ ఇస్ బార్ కౌన్సిల్ చైర్మన్? ఆయనకి ఏం పవర్ ఉంది? ఆయనకి ఎన్రోల్మెంట్ చేయాలా లేదా అనేది రూల్ చెప్తుంది. రూల్ పొజిషన్ ఉంటుంది దానికి. ఎవరిని ఎన్రోల్ చేయాలి, ఎవరిని ఎన్రోల్ చేయకూడదు. ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళని ఎలిజిబిలిటీ ఉంటే ఎన్రోల్ చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోతే ఎన్రోల్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయనుకోండి, ఒక స్టూడెంట్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పెట్టి ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఇది సీరియస్ మోరల్ టర్పిట్యూడ్ ఉన్న కేసులు ఏమన్నా ఉన్నాయా, దేశద్రోహం లాంటి కేసులు ఏమైనా ఉన్నాయా, ఇతనికి బార్ ఎన్రోల్మెంట్ ఇవ్వచ్చా లేదా అనేది ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇది రూల్ ఆఫ్ లా. సో అట్లా కాదు నేను డిక్టేటర్ లాగా నేను చైర్మన్ కాబట్టి నేను ప్రవర్తిస్తాను అంటే ఇది ల్యాక్ ఆఫ్ జుడిషియస్ క్యారెక్టర్ అంటాను నేను దాన్ని. వాట్ డు యూ మీన్ బై జుడిషియస్ క్యారెక్టర్? డిఫైన్ చేయాలంటే ఏం చెప్తాం? జుడిషియస్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవ్వడము, అలాగే పక్షపాతం లేకుండా ప్రవర్తించడము, బయాస్ లేకుండా ఉండడము, రూల్ ఆఫ్ లాకి లోబడి ఉండడము, రాజ్యాంగ నైతికతకి కట్టుబడి ఉండడము, హ్యూమన్ రైట్స్కి కట్టుబడి ఉండడం, దీన్ని జుడిషియస్ క్యారెక్టర్ అంటాం బ్రాడ్ పర్స్పెక్టివ్లో. ఈ మనము ముఖ్యమంత్రులు పదవి మన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కదా, అదంతా ఆ ఓత్ అంతా కూడా జుడిషియస్ క్యారెక్టర్లో ఉంటుంది. చీఫ్ జస్టిస్ ప్రమాణం జుడిషియస్ క్యారెక్టర్కి అద్దం పడుతుంది. సో ఈ బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇలాంటి జుడిషియస్ క్యారెక్టర్ ఎక్కువ ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళందరూ. లాయర్లు అంటే మాకందరికీ చట్టం తెలిసి ఉండాలి అని ఒక రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఈ బార్ కౌన్సిల్ చైర్మన్ అన్ని పరిధులు దాటేసి నేను బార్ కౌన్సిల్ చైర్మన్ని కాదు, నేను లాయర్ని కాదు, నేను జ్యుడిషియరీలో పార్ట్ కాదు,
నేను ఒక పొలిటీషియన్ని అని చెప్పాడు. ఇంతకన్నా ప్రమాదకరమైన ఇంకొక యాంగిల్ ఉంది ఇందులో. ఒక బార్ కౌన్సిల్ చైర్మన్ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాడు అంటే, ఒక పొలిటికల్ పార్టీతో సంబంధం కలిగిన ఒక వ్యక్తి ఒక జ్యుడిషియల్ వ్యవస్థలో ఒక కీ రోల్ ప్లే చేసేటప్పుడు ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాడు అంటే జ్యుడిషియరీని పొలిటిసైజ్ అయ్యింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా కోట్ చేసే ప్రమాదం ఈరోజు ఉంది. అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ మనకు ఎప్పుడు ఒక డెమోక్రసీ యొక్క బ్యూటీ అది. ఈ హోల్ ఎపిసోడ్లో ఏం మెసేజ్ ఇచ్చారు అంటే, ఒక జడ్జి గారికి కూడా పొలిటికల్ సంబంధాలు ఉన్నాయేమో, బార్ కౌన్సిల్ చైర్మన్ బహుశా అందుకనే ఈయన చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడేమో అనేది ఇట్లాంటి ఒక ఒపీనియన్ సమాజంలో ఈరోజు క్రియేట్ అయింది. ఇది చాలా ప్రమాదకరమైన ఒపీనియన్ ఇది. జ్యుడిషియరీలో పాలిటిక్స్ ఉన్నాయా? ఇంటర్నల్ పాలిటిక్స్ వేరు. జ్యుడిషియరీ ట్రెడిషనల్ పాలిటిక్స్ మైండ్ సెట్తో పొలిటిసైజ్ అయ్యిందా అనేది మనము ఒక ఎనాలిసిస్ చేసి చూసినప్పుడు, పాలిటిక్స్ అంటే ట్రెడిషనల్ పాలిటిక్స్, సమాజంలో ఉండే ట్రెడిషనల్ పాలిటిక్స్ జ్యుడిషియరీలో ఉన్నాయి, సమాజంలో ఉండే ట్రెడిషనల్ పొలిటికల్ మైండ్ సెట్ జ్యుడిషియరీలో ఉండే వ్యక్తులకు ఉంది అనేది అది అసలు ఈ న్యాయ వ్యవస్థకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. సో ఇంతటి ప్రమాదకరమైన ఒక ఒపీనియన్ని సమాజంలో ఈరోజు క్రియేట్ చేయడానికి కారణంగా ఈ బార్ కౌన్సిల్ చైర్మన్ ఇవాళ తయారయ్యాడు. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ ఈవెంట్స్లో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము నల్సార్ స్టూడెంట్స్ పక్షాన ఉంది. నల్సార్ స్టూడెంట్స్కి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా క్రిటిసైజ్ చేయగలగడము, అండ్ నాట్ ఇన్ జ్యుడిషియల్ కెపాసిటీ. నేను ఇదివరకు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. ఆయన రాజకీయ నాయకుడు కాదు, లేకపోతే ఇంకెవరో కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మీరు ఆల్రెడీ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో లా చదువుకుంటూ ఇంకొన్ని రోజుల్లో మీరు అడ్వకేట్ ప్రాక్టీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు అసలు ఎందుకు రావద్దంటారు? మీరు చీఫ్ జస్టిస్ని రావద్దనేటువంటి హక్కు మీకు ఎక్కడిది అని చెప్పి నల్సార్ యూనివర్సిటీ వాళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రావద్దు అనే హక్కు పూర్తిగా నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఉంది, మీకు ఉంది, నాకు ఉంది. నేను ఇంతకుముందు ఒకసారి మనం ఒక వేరే సందర్భంలో మాట్లాడుకునేటప్పుడు బహుశా మన ఇంటర్వ్యూలో నేను చెప్పున్నాను ఈ విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో మాట్లాడేటప్పుడు, బహుశా రాజ్యాంగ సభ తర్వాత అనుకుంటా, ఇండియన్ పార్లమెంట్ ఉన్నప్పుడు లా మినిస్టర్గా ఉండి మాట్లాడేటప్పుడు అనుకుంటా, ఆయన ఏమంటాడంటే, ఒక జడ్జ్ దట్టు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే చీఫ్ జస్టిస్కి వీటో పవర్ ఇచ్చే ఒక సిచ్యువేషన్లో ఇది డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు రాజ్యాంగ సభలో అనుకుంటా. అయితే చీఫ్ జస్టిస్ అందరికన్నా ఉన్నతమైన వ్యక్తి అయి ఉండొచ్చు, హయ్యెస్ట్ పవర్, హయ్యెస్ట్ చైర్ అయి ఉండొచ్చు, కానీ అతను కూడా మనిషే. ఆ మనిషికి అతని లాక్యునస్ అతనికి ఉంటాయి, అతని షార్ట్ ఫాల్స్ అతనికి ఉంటాయి, అతని ప్రెజుడిసెస్ అతనికి ఉంటుంది. కాబట్టి ఇతను ఏదో సుపీరియర్ బీయింగ్ లాగా చూడడం కరెక్ట్ కాదు అని అంటూ ప్రతి ఒక్క జడ్జిమెంట్ని, ఇంకో సందర్భంలో ఒక జడ్జిమెంట్ కోర్టు ఇచ్చినప్పుడు దాన్ని నేను పాటించి తీరాల్సిన బాధ్యత నా మీద ఉంది పౌరుడుగా, కానీ గౌరవించాల్సిన అవసరం లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అయిపోయింది. అంటే ఇంతటి ఫిలసాఫికల్ కాంటెక్స్ట్ ఉన్న మన కాన్స్టిట్యూషన్, ఇంతటి ఫిలసాఫికల్ ఐడియా ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావులు ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ నిర్మించిన తర్వాత నా వాక్ స్వాతంత్రాన్ని, నా స్వేచ్ఛని తీసేసుకునే హక్కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ ఇస్తే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా ఏ జడ్జి అయినా కానీ ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ఇచ్చే పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి రాజ్యాంగం ఇస్తుంది పవర్. సో రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుపీరియర్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం. కాబట్టి వీళ్ళందరూ కూడా రాజ్యాంగ పరిధిలో ప్రవర్తించినప్పుడు మాత్రమే మనము ఆ రాజ్యాంగ పరిధిలో లోబడి ఉన్న వాళ్ళకు మాత్రమే మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగ పరిధి దాటినప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు మనకు లేకపోతే, చదవండి, రాజ్యాంగంని కాపాడవలసిన వ్యక్తులు, వ్యవస్థలు దాని పరిధి దాటి ప్రవర్తించినప్పుడు అది క్రిటిసైజ్ చేసే హక్కు నాకు లేకపోతే రాజ్యాంగం నడుస్తుంది? అసలు నడవదు. సో ఆ పవర్, అబ్యూజ్ ఆఫ్ ద పవర్ని నేను ప్రశ్నించకూడదు అంటే ఎట్లాగా?
అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి నల్సార్ స్టూడెంట్స్ ఈరోజు మేము కాన్వకేషన్లో ఈయన రావాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళకు ప్రొటెస్ట్. అది ఎందుకు ప్రొటెస్ట్? ఒక జడ్జి గారు, ఒక ఆయన చీఫ్ జస్టిస్ గారు వీళ్ళందరూ కాక్రోచెస్ లాంటి వాళ్ళు అని ఒక ఇది చేశారు. దానివల్ల బహుశా ఆయన మంచిగా చేసి ఉండొచ్చు. వీళ్ళందరూ ఏకమయ్యారు, ఆ పేరుతో ఏకమయ్యారు. ఆ ఏకం అవడం కూడా ఒక ప్రొటెస్టే. మనం కాక్రోచ్లు అన్నారు, ప్రొటెస్టే. అక్కడ ఢిల్లీలో ఈ యాజిటేషన్స్ జరిగేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొన్ని చూశాను నేను. ఈ వీడియోస్లో ఒక అమ్మాయిని, దేశంలో యూత్ అంటే మనకు చాలా ఎక్కువ మంది యూత్ ఉన్నారు, మీరందరూ అవన్నీ వదిలేసి ఇక్కడ యాజిటేషన్కి వచ్చిన వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు, మరి ఇదేనా మీరు చేసే యాజిటేషన్ అని అంటే, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు మీ ప్రధానమంత్రి, ఆ ఉద్యోగం లేనప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి రీల్స్ చేస్తున్నాం, ఉద్యోగాలు ఇవ్వమని రీల్స్ మానేస్తామని అన్నది అమ్మాయి. ఓకే. సో వీళ్ళందరూ అంటే ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ దేర్ ప్రొటెస్ట్. సో ప్రొటెస్ట్ నేను చెప్పినప్పుడు అందులో కాన్స్టిట్యూషన్ కూడా చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంది. సో ప్రొటెస్ట్ చేసే నెపంతో హింసకి పాల్పడకుండా, ఆయుధాలని వాడకుండా, అన్లాఫుల్ అసెంబ్లీస్ చేయకుండా ప్రొటెస్ట్ చేయాలి. కాబట్టి నల్సార్ స్టూడెంట్స్ చేసింది ముహమాటికి వాళ్ళ పరిధిలో రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రొటెస్ట్ వాళ్ళు చెప్పచ్చు. అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ అయినా కానీ అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. అది దాన్ని పాటించాల్సిన అవసరం చీఫ్ జస్టిస్కి ఉందా అంటే లేదు. అథారిటీస్ ఒప్పుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. రూల్ ఫాలో అవుతారు. బట్ ప్రొటెస్ట్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ డెఫినెట్గా ఉంది. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ కూడా చాలా అన్ప్రెసిడెంటెడ్, అన్ఫార్చునేట్ ఎపిసోడ్ ఇది. జ్యుడిషియరీలో బహుశా ఇది ఒక బ్లాక్ మార్క్గా ఉండిపోతుంది. బార్ కౌన్సిల్ లాంటి ఒక స్టాట్యుటరీ బాడీ, మేమందరం ఓట్లు వేస్తే గెలిచి వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్లు, బార్ కౌన్సిల్ స్టేట్ చైర్మన్లు, బార్ కౌన్సిల్ మెంబర్లు అవుతారు. సో వీళ్ళందరూ కూడా అడ్వకేట్లకు ప్రతినిధులుగా వ్యవహరించాలి, కానీ అడ్వకేట్లకు బాసుల్లాగా వ్యవహరిస్తానంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. స్టాట్యుటరీ బాడీలో మా రైట్స్ కూడా మాకు తెలుసు. బీసీఐ ఈ ఎపిసోడ్లో ఓవర్ యాక్షన్ చేసింది అన్న నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉండగానే కాస్త వెనక్కి తగ్గింది. అయినా కూడా నిరసనకారులు, ఆందోళనకారులు తగ్గకపోగా నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇక చేసేది లేదురా అని చెప్పనుకుని కంప్లీట్గా వెనక్కి తీసుకుంది తన నిర్ణయాన్ని. బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీనికి ఎండ్ కార్డ్ పడినా కూడా ఆ కేసుని ఎంక్వైరీకి తీసుకున్నారు. అంటే ఏం జరగబోతుంది ఈ ఇష్యూలో? విద్యార్థుల హక్కులు పరిరక్షించబడతాయా? ఫ్రీడమ్ ఇక్కడ స్పీచ్ ఇంకా ఇనుమడిస్తుందా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. ద రియాక్షన్ ఆఫ్ సిజేఐ ఎలా ఉండబోతుంది? అంటే నల్సార్ ఇన్సిడెంట్లో నల్సార్ ఇన్సిడెంట్లో ఎంక్వైరీస్, దీనిలో లాస్ట్ కన్క్లూజన్లో ఏమవుతుంది అంటే, ఓ జడ్జ్మెంట్ ఏమవుతుందంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ డజంట్ హ్యావ్ పవర్ టు ఇష్యూ సచ్ సర్క్యులర్ అని చెప్పేసి క్లోజ్ చేస్తారు దాన్ని. అంతకన్నా ఏముంటుంది? తీసుకెళ్ళి జైల్లో పెడతారా? లేదు కదా. ఇష్యూడే ఇల్లీగల్ ఆర్డర్ సెట్ అసైడ్ అవుద్ది, అంతే కదా. దాంట్లో ఏముంది? ఏం యాక్షన్ ఉంటుంది దాంట్లో? ఆయన చైర్మన్ పదవి ఏమైనా తీసేస్తారా? మిగతా వాళ్ళందరూ కలిసి చైర్మన్ పదవిని తీసారంటే మిగతా వాళ్ళ దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్లు, బార్ కౌన్సిల్ మెంబర్లు అందరూ కలిసి ఆ ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుంటే చైర్మన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అంతేగాని ఏమవుతుంది దీంట్లో? ఒక ఇల్లీగల్ ఆర్డర్ ఇస్తాడు, ఆ ఇల్లీగల్ ఆర్డర్ ఇచ్చాను వీళ్ళు బెదిరించడానికి ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ ఇవి. మీరు ప్రొటెస్ట్ మీరు చెప్తాను అంటే మేము మీతో ఇది చేస్తాము అనేది ఒక ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్. అది బార్ కౌన్సిల్ ద్వారా చేసింది. సో ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ కాదు. 5 days బ్యాక్ ఐసా స్టూడెంట్ లీడర్ నేహా బోరా హైదరాబాద్కి వచ్చి లామాకాన్లో మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటూ ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేసింది. అది కాంట్రవర్షియల్ ఎందుకు అవుతుంది? ఇది నిజమే కదా అనేటువంటి. ఫౌండర్ కాదు, ఫాదర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ అని అంటుండగా విన్నా నేను. అంటే ఆ అమ్మాయి కాదు, బహుశా మిగతా వాళ్ళు. సార్ ఇదే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అనుకున్నా కూడా దీంట్లో నిజం లేకపోలేదని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పటికే కాక్రోచెస్ అనేటువంటి స్టేట్మెంట్ చేసేసి ఎంతో అపఖ్యాతి మూతగట్టుకున్నటువంటి సిజేఐ నేను మిమ్మల్ని అనలేదు అని చెప్పినా కూడా వెనక్కి తగినటువంటి విద్యార్థులు, సో నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తే ఆ అసమ్మతి, ఆ వ్యతిరేకత కాస్త తగ్గిపోతుంది అనేటువంటిది ఫీల్ అయ్యారు అనుకోవచ్చా?
డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిది అన్న మాటలు ఆయన అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో చెప్పారు, మీడియా రాంగ్గా ప్రజెంట్ చేసిందని అన్నారు. దాంట్లో నిజం ఎంత వాస్తవం ఎంత నేను అక్కడ లేను, మీడియాలో ఉండేదానిలో చూసా. సో డెఫినెట్గా మీడియాలో ఉండేదానిలో చూస్తే మాత్రం నాకు కూడా నా కామన్ సెన్స్కి రాంగ్ అనిపించింది. ఆయన అలా అనుండాల్సింది కాదు. మళ్ళీ ఢిల్లీలో ప్రొటెస్టులు జరిగేటప్పుడు కూడా వీడియోలు చూపిస్తున్నాము, హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నాయి చూడండి అని చెప్పేసి ఆర్టికల్ 32 కింద కొంతమంది వెళ్ళి అక్కడ చీఫ్ జస్టిస్ కోర్టులో అడిగినప్పుడు నాకు టైం లేదు, నేను ఇలాంటి వీడియోలు నేను చూడను, నా టైం వేస్ట్ చేయకండి అన్నాడు. ఎగ్జాక్ట్లీ. మరి ఇంత మాస్ జనాలు హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది, పోలీస్ బ్రూటాలిటీ జరుగుతుంది, హింస జరుగుతుంది అన్నప్పుడు వీడియోలు చూడడానికి నాకు టైం లేదు అని అంటే అది ఏం కన్వే చేస్తుంది? ఒక జడ్జ్ స్థానంలో ఉన్న తర్వాత ఏం కన్వే చేస్తుంది? ఓకే నేను చూస్తాను, లెట్ అస్ రివ్యూ దిస్ అని చెప్పేసి 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన వెరిఫై చేసి, లేదంటే ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని వేసి దీనిలో ఏముందో నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మధ్యాహ్నంలో సాయంత్రమో తీసుకొని ఆర్డర్ పాస్ చేసి, ఓకే మీరు చెప్పింది నేను చూశాను, ఇంత సీరియస్గా లేదు, నేను ఐఎమ్ పాసింగ్ ఆర్డర్స్ అని చెప్పి ఇలాంటివి ఏం చేయొద్దు అని చెప్పేసి అని అంటే ఏం పోయేది? పబ్లిక్ ఇప్పుడు ప్రొటెస్టులు జరుగుతున్నాయి, అంత గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్యలో రిఫ్ నడుస్తుంది, ఢిల్లీ జామ్ అయి ఉంది, తర్వాత ఎవ్రీడే ప్రెస్లో చూస్తూనే ఉన్నారు, ఒక వ్యక్తి ఫాస్ట్ అంటుల్ డెత్ చేస్తున్నాడు, ఆయన పేరేంటి, సోనం వాంగ్చుక్ చేస్తున్నాడు. ఇంత సీరియస్ ఇష్యూ నడుస్తూ ఉంది, అదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఒక చీఫ్ జస్టిస్ నోటీస్కి తీసుకెళ్ళినప్పుడు మరి ఇంకా ఆర్టికల్ 32 ఎందుకు, 226 ఎందుకు? రాజ్యాంగంలో మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, రాజ్యాంగం మౌలిక అధికారం నాకు ఇచ్చింది, ఈ అధికారం నేను కాపాడుకోవాలంటే కోర్టు తప్ప వేరే వ్యవస్థ లేదు అన్నప్పుడు మరి కోర్టు వ్యవస్థ నాకు టైం లేదు నీ పక్షం వినడానికి అని అంటే ఎక్కడికి పోతారు వాళ్ళందరూ? సో డెఫినెట్లీ న్యాచురల్ రియాక్షన్స్ వస్తాయి. ఈ న్యాచురల్ రియాక్షన్స్ రాకుండా ఉండాలి అంటే అందుకే నేను చెప్తాను, అది కామన్ మ్యాన్ అయినా, ఒక లాయర్ అయినా, జడ్జ్ అయినా, జర్నలిస్ట్ అయినా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా రాజ్యాంగ నైతికతని ఫాలో అవ్వాలి. రాజ్యాంగం మాత్రమే కాదు, రాజ్యాంగ నైతికతని తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉంటే తప్ప మీకు ఆ జ్యుడిషియస్ క్యారెక్టర్ డెవలప్ అవి సాగదు. కాబట్టి ప్రతి ఒక్క జడ్జెస్కి, ప్రతి ఒక్క లాయర్కి, లీగల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, పోలీసులకి, ఈ మెషినరీ మొత్తానికి కూడా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏందో తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని తీసుకొచ్చే విధంగా ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే మీరు నేను ఒక మాత్రం మాట్లాడుకొని చెప్పుకునేది కాదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ ఎ స్టేట్ డ్యూటీ. రాజ్యము ప్రతి ఒక్క పౌరుల్లో కూడా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ సెంటిమెంట్, ఇట్ షుడ్ బి ఇన్స్టిల్డ్ బై ద స్టేట్ షుడ్ ప్రమోట్ దట్. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఇట్లాంటి ఫిలసాఫికల్ హిస్టరీని తెలుసుకోకుండా, ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని పక్కన పెట్టేసి ఏదో పొలిటికల్ లేదంటే పర్సనల్ ప్రెజుడిస్కి మాట్లాడతాను నేను కోర్టులో, పబ్లిక్ డొమైన్లో ఉండే కోర్టులలో అంటే ఇలాంటి రియాక్షన్సే ఉంటాయి. అది లెజిటిమేట్ రియాక్షన్సే. పబ్లిక్ ఇచ్చిన రియాక్షన్స్ డెఫినెట్లీ లెజిటిమేట్ రియాక్షన్సే. అండ్ మీకు ఒక ఫేమస్ కోర్టులో, నేను ఈ మధ్య ఒక కోర్టులో ఆర్గ్యూ చేస్తూ ఇది జడ్జి గారు చెప్పాను, స్పాంటేనియస్గా అది గుర్తొచ్చి చెప్పాను, మీకు చెప్తాను. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇంగ్లాండ్లో 1987లో అక్కడ నేషనల్ సీక్రెట్స్ ఏదో ఉంటుంది, సీక్రెట్స్ ఏదో బయట పెట్టారని చెప్పేసి ఒక ప్రెస్లో వస్తుంది. సో ఈ ప్రెస్లో పబ్లిక్ డొమైన్లోకి రాకముందే ప్రెస్లోకి వచ్చేసిందని చెప్పేసి అడ్వకేట్ జనరల్ హీ మూవ్స్ ద కోర్ట్. ఫస్ట్ కోర్టు దాన్ని కొట్టేస్తుంది, సుపీరియర్ కోర్టుకి వెళ్తారు. సుపీరియర్ కోర్టుకి వెళ్ళిన తర్వాత 3 జడ్జిలు కూర్చొని, ఈ 3 జడ్జిలు ఏం చేస్తారంటే అడ్వకేట్ జనరల్ మూవ్ చేసిన మోషన్ని ఎస్ దిస్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి ఏదో వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు. ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రెస్లో అప్పుడు టాకింగ్ అబౌట్ ఇప్పుడు ప్రెస్లో వచ్చింది 87 to 90 మధ్యలో వచ్చి ఉంటుంది. ఇది ప్రెస్లో ఏమన్నారంటే 3 జడ్జిలని వాళ్ళ ఫోటోల్ని తలకిందులుగా ఫోటో వేశారు. మెయిన్ న్యూస్లో ఫ్రంట్ పేజ్లో తలకిందులుగా వేశారు 3 జడ్జిల ఫోటోలు వేసి యూ ఓల్డ్ ఫూల్స్ అని రాశారు జడ్జిల్ని. యూ ఓల్డ్ ఫూల్స్ అని రాస్తే ఆ జడ్జిలు అంటే అంతటి క్రిటిసిజము ఆ టైంలో కూడా అంత క్రిటిసైజ్ చేయగలిగిన పవర్ కామన్ మ్యాన్కి ఉండేది. ప్రెస్ పబ్లిక్ డిఫరెంట్ కాదు. ప్రెస్కి ఉండే హక్కులు సాధారణ పౌరుడికి ఉండే హక్కులు, ప్రెస్కి సపరేట్గా హక్కులు కలిగించలేదు అందుకే కాన్షియస్గా. సో అక్కడ బ్యూటీ ఏంది అంటే ఆ కేసులో బ్యూటీ ఏంటంటే ఇంగ్లాండ్లో జరిగిన దాంట్లో జడ్జిలు ఇచ్చిన రియాక్షన్ ఈజ్ ద బ్యూటీ. ఓకే, జడ్జిలు ఏం రియాక్షన్ ఇచ్చారంటే ఎస్
మా వయసు అయిపోయింది, మేము పెద్దవాళ్ళే, వీఆర్ ఓల్డ్, వి నో, మా ఏజ్ పెరిగింది కాబట్టి. బట్ వెదర్ వీఆర్ ఫూల్స్ ఆర్ నాట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ జడ్జ్మెంట్. వీ థింక్ వీఆర్ నాట్ ఫూల్స్ అన్నారు అంతే. కంటెంప్ట్ లేదు, నోటీసులు లేవు, ఏ బార్ కౌన్సిల్ సస్పెన్షన్లు లేవు, ఎటువంటి కనీసం వాళ్ళ మీద అక్కడ ఈడీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈడీ రైడ్లు కూడా లేవు. కాబట్టి అంటే మొన్న బ్రెగ్జిట్ టైంలో కూడా ఇదే ఇంగ్లాండ్లో ప్రెస్ ఎట్లా రాసింది అంటే యాంటీ పీపుల్ జడ్జిమెంట్ అని రాసింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ యాంటీ పీపుల్ జడ్జిమెంట్ అని అన్నారు. అట్లనే అబార్షన్ లాస్ గురించి జరిగిన అమెరికాలో లాస్ట్ 2-3 years బ్యాక్ జరిగిన దీంట్లో మొత్తం అమెరికన్ కంట్రీ మొత్తం కూడా అన్రెస్ట్ క్రియేట్ అయింది జడ్జ్మెంట్ క్రిటిసైజ్ చేసుకుంటూ. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ఇట్లాంటి క్రిటిసైజ్ చేసే పవర్ ఉండాలి ఖచ్చితంగా. జడ్జిమెంట్ని కూడా క్రిటిసైజ్ చేసే పవర్ ఉండాలి. జడ్జెస్ రాజ్యాంగ పరిధి దాటి తమ పరిధి కానీ తమకు హక్కు లేని, తమకు రాజ్యాంగము పర్మిషన్ ఇవ్వని మాటలు మాట్లాడినప్పుడు అది కూడా సబ్జెక్ట్ టు క్రిటిసిజం అయ్యి ఉండాలి. దిస్ ఈజ్ ది డెమోక్రసీ. కాబట్టి మై ఫైనల్ వర్డ్స్ అబౌట్ దిస్ టాపిక్ ఈజ్ let us all stand by constitution, not with the chief justice, not with bar council chairman, not with Nalsar. Let us stand with the constitution తో ఉందాం. కాన్స్టిట్యూషన్ మొరాలిటీని అర్థం చేసుకొని కాన్స్టిట్యూషన్తో నించుందాం. లెట్స్ కీప్ ఎ ఫుల్ స్టాప్ విత్ వన్ క్వశ్చన్. ఇప్పుడు జెన్జీ దెబ్బకు, జంతర్ మంతర్ ఆందోళనలకు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అర్ధరాత్రి ఇన్స్టా రీల్స్ చేసి వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది తెలిసి కూడా బీసీఐ ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసింది అంటే వాళ్ళు అతను ఎందుకు చేశాడు అంటే కామన్గా నేను కామన్ మ్యాన్ లాగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే ఆయన బాసెస్ని ప్లీజ్ చేసుకోవడానికి ఇచ్చాడేమో, పదవుల కోసం ఇచ్చాడేమో, ఇలాంటివి అనొచ్చు నేను. కానీ నేను యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సోషల్ యాక్టివిస్ట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, నేను ఒక స్టేట్మెంట్తో లిమిట్ అవుదాం అనుకుంటున్నాను. అతను వ్యక్తిగతంగా అతను ఎందుకన్నా చేసి ఉండొచ్చు, ఎలాంటి లబ్ధి కోసమన్నా చేసి ఉండొచ్చు, లేదంటే ఎవరికో చెంచాగిరి చేయడానికి కూడా చేసి ఉండొచ్చు. కానీ అది ఏ విధంగా చేసినా కానీ తప్పు కాబట్టి ఆ తప్పుని తప్పుగా మాట్లాడాలి. అతనికి ఒక ఇంటెన్షన్ని ఆపాదించడానికి అది పొలిటికల్ స్టేట్మెంట్స్లోకి వెళ్తుంది, కానీ అది పెద్దగా అవసరం లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో ఐ లిమిట్ మై సెల్ఫ్ టు సే దట్ ఇట్ ఈస్ రాంగ్, కాన్స్టిట్యూషనల్ రాంగ్, మోరల్ రాంగ్. నీకు పవర్ లేదు, నీకు అధికారం లేదు, ఈసారిగా ఇట్లాంటివి ఏమైనా చేసావంటే ఆ పదవి పోతుంది, ఉన్న పేరు ఆల్రెడీ పోయింది, ఆ తర్వాత ఇంకా పదవి ఎక్స్టెన్షన్లు కూడా రావు. డన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.